ఆచి చికెన్ మసాలా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? ఇరు నేతల మధ్య సాగుతోన్న ఆరోపణల పర్వమేంటి? సత్యసాయి జిల్లా కదిరి. ఇక్కడ కూటమి గెలిచినప్పటికీ ఆ గెలుపు మాదంటే మాదని బీజేపీ, టీడీపీ నేతలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీరుపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సాక్షిగా ఇరువురి మధ్య బహిరంగ చిచ్చు పెట్టింది. రథోత్సవం సందర్భంగా నన్ను రథమెక్కేందుకు వెళుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని, పోలీసులతో హౌస్ అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం, తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కదిరిలో ఎమ్మెల్యే కందికుంట నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, మిత్రపక్షం అన్న గౌరవం ఇవ్వటం లేదని విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పటిది కాదని, 2024 ఎన్నికల ముందు నుంచి కూడా ఇద్దరి మధ్య పోరు నడుస్తోందంటున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు విష్ణు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఒక సీటు బీజేపీకి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవటం, ధర్మవరం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడంతో విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ దక్కలేదని ఆయన వర్గం వాదిస్తోంది. కదిరిలో టీడీపీ విజయం వెనుక నా పాత్ర కూడా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నారు. ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. విష్ణువర్ధన్ రెడ్డి చేసే విమర్శలపై కందికుంట వర్గం కూడా ధీటుగానే స్పందిస్తోంది. గెలిచింది మేం, కష్టపడింది మేం, ఇప్పుడు పెత్తనం చేస్తామంటే కుదరదన్నది తమ్ముళ్ల వాదన. అసలు విష్ణువర్ధన్ రెడ్డికి కదిరికి ఏ సంబంధం లేదని, కదిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎంఎస్ పార్థసారథి అని, ఆయనకు ఎక్కడా గౌరవం తగ్గకుండా చూసుకుంటున్నామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు విష్ణు ఎవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అంటుండడం గమనార్హం. 2024 ఎన్నికల్లో విష్ణు ప్రచారానికి వస్తే తనకు టికెట్ కూడా అక్కర్లేదని టీడీపీ అధిష్టానానికి చెప్పానని, విష్ణువర్ధన్ రెడ్డి వల్ల కూటమి ఓట్లు పెరక్కపోగా ఇంకా తగ్గిపోయాయని స్పష్టం చేశారని ఎమ్మెల్యే అంటున్నారు. విష్ణు లాంటి వ్యక్తి తమతో కలిసి ప్రచారం చేస్తే కూటమికి ఇంకా చెడ్డ పేరొస్తుందని, అసలు ఆయన్ను బీజేపీ కూడా ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదని, విష్ణు వైసీపీ కోవర్టని కందికుంట వర్గీయుల వాదన. అసలు తనకు తెలియని వ్యక్తి గురించి ఇంత చర్చ అవసరం లేదని కందికుంట వెంకటప్రసాద్ ఆ ఇష్యూని లైట్ తీసుకుంటున్నారు. మీడియాలో తప్ప విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడా బయట కనబడరని, అలాంటి వ్యక్తి గురించి ఆలోచించే సమయం తమకు లేదని కందికుంట స్పష్టం చేశారు. అటు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం కూటమి ధర్మం పాటించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళతానని ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఇకపై కదిరిలో కందికుంట దౌర్జన్యాలను సహించబోనని, కందికుంట చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తానని తెలిపారు. ఇకపై కందికుంటకు వ్యతిరేకంగా కదిరిలో నిలబడతానని తన అనుచరులతో తెలిపారట. అయితే ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికి ఆయన ఫ్లైట్ కి కేరళ వెళ్లిపోవటం, కనీసం కదిరి రథోత్సవంలో గాయపడ్డ వారిని పరామర్శించకుండా వెళ్లటం విమర్శలకు తావిస్తోంది. కదిరి రథోత్సవం కొనసాగుతుండగానే ఆయన కదిరి విడిచి వెళ్లిపోవటం చూస్తూ ఉంటే ఆయన కదిరి పాలిటిక్స్ పట్ల సీరియస్ గా లేడని తెలుస్తోందని బీజేపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ అంతర్గత పోరు వల్ల కదిరిలో కూటమి ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరియు రెండు పార్టీల పెద్దలు జోక్యం చేసుకుని ఈ ఇద్దరు నేతలకు సర్ది చెప్తారా, లేక ఈ మాటల యుద్ధం మరింత ముదిరి కదిరి కూటమి రాజకీయాల్లో మరింత ముసలం రేపుతుందా అనేది ఆయా పార్టీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోందట.